Hello everyone, welcome back to my YouTube channel Nishi Vlogs. Today topic GK bits 80 bits. Let us start now. భారతదేశం అధికారికంగా ఏ సంవత్సరంలో ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్నది? 1920. భారతదేశంలో పెద్దది అయిన మసీదు ఏది? జామా మసీదు. సుప్రీంకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఫాతిమా బీబీ. ఎల్లో బుక్స్ అని ఏ దేశ అధికారిక నివేదికలను వ్యవహరిస్తారు? ఫ్రాన్స్. భారతదేశంలోని ముఖ్యమైన సూర్య భగవానుని ఆలయము ఇచ్చట కలదు. ఒడిషా. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పము అరేబియా. జైరీ ఈ దేశపు కరెన్సీ. కాంగో. నార్వే దేశపు కరెన్సీ క్రోన్. స్వీడన్ దేశపు పార్లమెంటు పేరు రిక్స్ డాగ్. బ్రెజిల్ దేశపు పార్లమెంటు పేరు నేషనల్ కాంగ్రెస్. నైరోబీ ఈ దేశపు రాజధాని నగరము. కెన్యా. టెహరాన్ ఈ దేశపు రాజధాని నగరము. ఇరాన్. మొక్కజొన్న పువ్వు లేదా కార్న్ ఫ్లవర్ ఈ దేశపు జాతీయ పుష్పం. జర్మనీ. గ్రీస్ దేశపు జాతీయ పుష్పం ఏది? లూరెల్. సెర్బియా దేశపు జాతీయ పక్షి రెండు తలల గ్రద్ద. టెస్టు మరియు వన్డే క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ ముత్తయ్య మురళీధరన్. భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ మరియు తొలి వైస్రాయి లార్డ్ కానింగ్. బుకర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయ మహిళ ఏ రచనకు దీనిని పొందినది? ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఎయిర్ కండిషన్ను ఆవిష్కరించినది క్యారియర్. సేఫ్టీ రేజర్ను ఆవిష్కరించినది గిల్లెట్. థియరీ ఆఫ్ రిలేటివిటీను ఆవిష్కరించినది ఐన్స్టీన్. స్వామి అండ్ ఫ్రెండ్స్ గ్రంథ రచయిత ఆర్కే నారాయణ్. గీతా రహస్యం గ్రంథ రచయిత బాలగంగాధర్ తిలక్. డివైన్ కామెడీ గ్రంథ రచయిత డాంటే. క్రికెట్ మై స్టైల్ గ్రంథ రచయిత కపిల్ దేవ్. నవయుగ వైతాళికుడు బిరుదు కలిగిన వ్యక్తి గురజాడ అప్పారావు. ఆంధ్ర తిలక్ బిరుదు కలిగిన వ్యక్తి గాడిచెల్ల హరిసర్వోత్తమరావు. ఇండియన్ మాకివెల్లి బిరుదు కలిగిన వ్యక్తి చాణక్యుడు. డాక్టర్ సి రాజగోపాలాచారికి గల బిరుదు రాజాజీ. సిఎఫ్ ఆండ్రూస్కు గల బిరుదు దీనబంధు. ప్రకృతి సిద్ధంగా మనిషి రాజకీయ జంతువు అనే నినాదాన్ని ఇచ్చింది అరిస్టాటిల్. సాహసించని వాడు గెలుపు సాధించలేడు అనే నినాదంను ఇచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్. నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే నినాదాన్ని ఇచ్చింది దాశరథి. మొట్టమొదటి మానవ నిర్మిత ఉపగ్రహం స్పుత్నిక్ 1. యాపిల్ అనగా ఏరియన్ ప్యాసింజర్ పెలోడ్ ఎక్స్పెరిమెంట్. ఇన్సాట్ అనగా ఇండియన్ నేషనల్ శాటిలైట్.
భారత అంతరిక్ష రంగ పితామహుడు డాష్ విక్రమ్ సారాభాయ్. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బెంగళూరు. యురేనియం నిక్షేపాలు అధికంగా కలిగిన 2 దేశాలు డాష్ ఆస్ట్రేలియా, మంగోలియా. అమెరికా తొలి హైడ్రోజన్ బాంబును తయారు చేసిన సంవత్సరము 1953. భారత్లో అత్యధికంగా జరిగే విద్యుత్ ఉత్పత్తి డాష్ థర్మల్ విద్యుత్. హైడ్ చట్టం రూపొందించింది హెన్రీ జే హైడ్. మహారాష్ట్రలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ ప్రారంభించిన సంవత్సరం 1967. ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ మొదటి సమావేశం జరిగిన ప్రదేశం డాష్ లండన్. యుఎన్ఓ అనే పదాన్ని సూచించిన వ్యక్తి అప్పటి అమెరికా అధ్యక్షుడు డి రూజ్వెల్ట్. ఐక్యరాజ్య సమితి 2000 సంవత్సరాన్ని ఏ విధంగా ప్రకటించారు? డాల్ఫిన్ల సంవత్సరము. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య డాష్ 15 మంది. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య 5. బ్రెట్టాన్ వుడ్స్ కవలలు అని ఈ ఏజెన్సీలను అంటారు? IMF, IBRD. ఐక్యరాజ్య సమితి 2012ను అంతర్జాతీయ సంవత్సరంగా ఈ అంశాన్ని పేర్కొంది. కోఆపరేటివ్స్ సంవత్సరం. నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బ్రస్సెల్స్. 1989లో ఏర్పాటైన అపెక్ ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? కాన్బెర్రా. పాలను చిలికినప్పుడు వెన్న వేరగడానికి తోడ్పడే బలం ఏది? డాష్ అపకేంద్ర బలం. విమానం ఏ సూత్రం ఆధారంగా గాలిలో పైకి ఎగరగలుగుతుంది? బెర్నౌలీ సూత్రం. ధ్వనిని విద్యుత్ శక్తిగా మార్చు సాధనము డాష్ మైక్రోఫోన్. టెలివిజన్ సెట్ను ఏమంటారు? కినెమోస్కోప్ అంటారు. గాలిలో ధ్వని వేగం సెకనుకు డాష్ మీటర్లు 330 మీటర్లు. విద్యుత్ ప్రవాహమునకు ప్రమాణం డాష్ ఆంపియర్. అయస్కాంత ప్రేరణకు ప్రమాణం టెస్లా. ఆవేశంకు ప్రమాణం డాష్ కూలుంబ్. రాకెట్ ప్రయోగించే నియమం న్యూటన్ 3వ గమన నియమం. ప్రమిదలోని ఒత్తి నూనెను పీల్చుకొని వెలగడానికి కారణం డాష్ తల తన్యత. నీరు గడ్డకట్టిన దాని ఘనపరిమాణం డాష్ పెరుగును. ప్లవన సూత్రాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త డాష్ ఆర్కిమెడిస్. నిశ్చలంగా ఉన్న నీటిలో రాయిని వేసినప్పుడు ఏర్పడే తరంగాలు డాష్ పురోగామి తరంగాలు. ఆకాశం నీలంగా కనిపించడానికి కారణం డాష్ పరిక్షేపణం. ఆప్థమాలజీ ఏ జ్ఞానానికి సంబంధించింది? డాష్ దృష్టి. సిటీ స్కానింగ్లో ఉపయోగించే కిరణాలు డాష్ ఎక్స్ కిరణాలు. ఇంజెక్షన్ చేసే ముందు పూసే స్పిరిట్ చల్లదనాన్ని ఇస్తుంది ఎందుకు? స్పిరిట్కు ద్రవీభవన స్థానం
తక్కువ కనుక. హైడ్రోఫోబియా దేని వలన వస్తుంది? రేబీస్ వైరస్. గోళ్ళు వెంట్రుకల్లో ఉండే ప్రోటీన్ డాష్ కెరాటిన్. విటమిన్ B12 లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? పెర్నీషియస్ ఎనీమియా. గాయిటర్ వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది? అయోడిన్. అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? మనీలా. రాగి జావను ఆహారంగా తీసుకోవడం వల్ల ఏ పదార్థాలు ఎక్కువగా లభ్యమవుతాయి? పిండి పదార్థాలు, కాల్షియం. భారతదేశంలో మొదట బంగారు నాణేలను విడుదల చేసింది ఎవరు? ఇండో గ్రీకులు. ఢిల్లీ సుల్తాన్ల రాజధానిని లాహోరు నుంచి ఢిల్లీకి మార్చింది ఎవరు? ఇల్టుట్మిష్. హుమాయూన్ నామా గ్రంథాన్ని రచించిన వారు? గుల్బదన్ బేగం. కఠినంగా ఉండే శిలలకు ఉదాహరణగా చెప్పవచ్చు? రూపాంతర శిలలు. ఉత్తర దక్షిణ అమెరికాలను వేరు చేసే ప్రాంతం డాష్ పనామా కాలువ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.